శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సత్యాసత్యాలు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అవినాశి అంటే ఎప్పటికీ నాశనం కాని దాన్ని సత్యం అనడం జరుగుతుంది. సత్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ నాశనం అయితే కాదు. ఏదైనా మనం సత్యం చెప్పాము అంటే మనం భయపడే పనే లేదు. అదే ఒకవేళ అసత్యం చెప్పాము అంటే అది ఎప్పటికైనా బయటకు వస్తుంది అనమాట. దానికోసం మనం చాలా భయపడాల్సి ఉంటుంది. ఈరోజు మనం అసత్యాన్ని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజుకి ఏమవుతుంది అంటే చెప్పినటువంటి అసత్యము బయటపడుతుంది. ఆ సెకండ్ మనం చాలా ఎక్కువగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, భయపడాల్సి ఉంటుంది, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మనం సత్యం చెప్పాలి అంటే చిన్నపాటి ధైర్యం ఉంటే సరిపోతుంది. మనం చిన్నపాటి ధైర్యంతో సత్యం చెప్పినప్పుడు ఆ ఒక్క 2 నిమిషాలే సఫర్ అవ్వాలి. వాళ్ళతో ఏమైనా మాట ఏమనిపించుకున్నా 2 నిమిషాలే అనిపించుకుంటాం, దాంతో క్లోజ్ అయిపోతుంది. కానీ మనం ఒక్కసారి అసత్యం చెప్పాము అంటే దాని పరిణామ స్వరూపం ఎంత ఉంటుంది అంటే మనము ఆ అసత్యం చెప్పిన తర్వాత దాన్ని నిరూపించుకోవడానికి అనేక రకాల అసత్యాలు చెప్తూనే ఉండాల్సి వస్తుంది. అలా అసత్యాలు చెప్తూ ఏమవుతుంది అంటే మన మనసు ప్రశాంతతను కోల్పోతూ వస్తుంది అనమాట. మన మనసులో ప్రశాంతత అనేది లేకుండా అయిపోతుంది. అదే ఆ ఒక్క సెకండ్ మనం సత్యం చెప్పాము అంటే మనం నిత్యం ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా పొరపాటున అటు ఇటు వెళ్ళి ఏదైనా ఎరగొట్టి వచ్చారనుకోండి, ఆ ఎరగొట్టి వచ్చిన తర్వాత ఎంతో భయంతో అమ్మ ఏమైనా అంటది అది చెప్తే అని భయపడే పిల్లలు అలా భయపడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు వచ్చి వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్తే ఏమవుతుంది, అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. తల్లి వీడిని కోప్పడుతుంది. అదే అక్కడ ఏమైనా పోగొట్టి వచ్చాడు, వెంటనే పరుగున వచ్చి అమ్మ నాకు తెలియక ఇలా జరిగింది అని అమ్మకో నాన్నకో చెప్పారనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా దాని గురించి వచ్చినప్పుడు పాపం తెలియక చేశాడు, వాడిని ఏమీ అనకండి, నాతో చెప్పారులేండి అని చెప్పి వాడికి సపోర్ట్ చేస్తూ ఆ పిల్లవాడికి సపోర్ట్ చేస్తూ దాని నుండి ఫ్రీ చేస్తాడు. అలా మనం ఏదన్నా అసత్యం చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే సత్యం వెంటనే చెప్పేసినప్పుడు మనం ఫ్రీ అయిపోతాం, మనకి వేరొకరు కూడా సహాయకులుగా మారుతారు. అదే అసత్యం చెప్తే ఏమవుతుంది అంటే అది మనల్ని తినేస్తుంది. ఎంత తినేస్తుంది అంటే మనం హ్యాపీగా నిద్రపోలేకపోతాం అనమాట. అందుకని ఎప్పుడు ఏం చేయాలంటే సత్యాన్ని చెప్పడానికి మనం ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకే చెప్తూ ఉంటారు, సత్యమైన నావ కదులుతుంది కానీ మునిగిపోదు అని. చూడ్డానికి ఏమనిపిస్తుంది అంటే సత్యమైన నావ ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే సత్యం చెప్పేవాళ్ళే ఓడిపోతారు అని అనిపిస్తుంది, అసత్యం చెప్పేవాళ్ళు ఎలాగైనా నగ్గేస్తారని అనిపిస్తుంది. కానీ చూడ్డానికి అలా అనిపిస్తుంది, కానీ లాస్ట్ మినిట్లో గెలిచేది మాత్రం ఏముంటుంది అంటే సత్యమే గెలిచేది ఉంటుంది అనమాట. అందుకోసమే ఒక చిన్న ఉదాహరణ, ఒక 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ 2 గ్రూప్స్ ఏంటి అంటే ఒకరు భగవంతుడు ఉన్నాడు అని చెప్పే గ్రూప్, ఇంకొకరిది భగవంతుడు అసలు ప్రపంచంలో లేనే లేడు అని చెప్పే గ్రూప్ ఇంకొకటి. ఇలా ఈ 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ 2 గ్రూపుల వాళ్ళు ఎంతో వాదోపదాలు చేస్తారు. అంటే భగవంతుడు ఉన్నారు అన్న వాళ్ళు భగవంతుడు ఉన్నాడని వాదోపన చేస్తారు, భగవంతుడు లేడు అన్న వాళ్ళు భగవంతుడు లేడు అని వాదోపన చేస్తారు. కానీ చివరి వరకు ఎవరు గెలిచినట్టు అనిపిస్తుంది అంటే భగవంతుడు లేడు అన్న వాళ్ళే గెలిచినట్లుగా అనిపిస్తుంది. అంటే నాస్తికులే భగవంతుడు లేడు అన్న వాళ్ళే గెలిచినట్టుగా ఉంటుంది. లాస్ట్ మినిట్లో కూడా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా జడ్జి ఏం చెప్తారు అంటే ఎవరిది కరెక్ట్ అంటే నిజంగా ఈ సృష్టి మీద భగవంతుడు లేడు ఉంటే ఇలా జరిగేది అలా జరిగేది ఇలా అవన్నీ చెప్పి జడ్జిమెంట్ ఇవ్వబోతూ ఒక విషయము వాళ్ళని అడుగుతారనమాట. ఏమని అడుగుతారు అంటే మీరు ఇలా ఎలా గెలవగలిగారు, ఎలా చేయగలిగారు అని అడుగుతాడు. అడగగానే వాళ్ళు చెప్తారా అంతా భగవంతుడి దయ అని చెప్తాడనమాట. అనగానే వీళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ కాస్త అంటే వీళ్ళు గెలవాల్సింది కాస్త ఆ లాస్ట్ మినిట్లో ఎవరు గెలుస్తారు అంటే భగవంతుడు ఉన్నాడు అన్న వాళ్ళు గెలవడం జరుగుతుంది అనమాట. అంటే భగవంతుడి సృష్టి మీద ఉన్నాడు అనేది సత్యం.
అది ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, అది ఎప్పటికీ సత్యం. ఏంటి అంటే భగవంతుడు ఈ భూమి మీదకి వస్తాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేది సత్యం. అది నిరూపించే పని లేదు, కానీ చివరి టైం వరకు నిరూపణ అవ్వదు. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే భగవంతుడు ఈ భూమి మీద ఉన్నాడు అనే విషయం నిరూపణ అయింది. అందువల్ల ఎవరు గెలిచారు అంటే భగవంతుడు ఉన్నాడు అన్న వాళ్ళే గెలిచినట్లు అయిందనమాట. అలా అంటే లాస్ట్ మినిట్ వరకు ఏమనిపిస్తుంది అంటే ఓడిపోతారు అని అనిపిస్తుంది, కానీ లాస్ట్ మినిట్లో మాత్రం సత్యానికే విలువ ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు అనేది భూమి మీద ఉన్నాడు అని అందరికీ ఆ సెకండే స్పష్టమైందనమాట. అలా సత్యం అనేది లాస్ట్ మినిట్లో అయినా గెలవడం జరుగుతుందనమాట. అలాగనే ఈ సృష్టిలో మనకి తెలిసినటువంటి తెలియని సత్యాలు చాలా ఉంటాయి. పువ్వు చాలా సువాసనిస్తూ ఉంటుంది, కానీ ఆ పువ్వులు చివరికి ఏమవుతాయి, కింద రాలి పడిపోతాయి. కానీ ఆ రాలి పడిపోయిన తర్వాత కూడా పువ్వులు ఎంతో సువాసన ఇస్తూ ఉంటాయి. అలానే మనిషి కూడా ఈరోజు చాలా మంచిగా ఉంటారు, నెక్స్ట్ రోజు ముసలితనం వచ్చి వాడిపోతాడు. కానీ ఆ సమయంలో కూడా తన సంస్కారాల్ని విడిచిపెట్టాడు. అది సత్యం అన్నమాట. అలానే మనం అనుకుంటూ ఉంటాం నా జీవితం ఇలానే నడుస్తుంది, నా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు అని. కానీ మనం చివరికి శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే ఉంది. ఈ ప్రపంచంలో మన కళ్ళకు కనిపించేవి ఏవైతే ఉన్నాయో ఇవేవి నాతో రావు అనేది సత్యం అన్నమాట. అలానే ఇంకో సత్యం ఏంటి అంటే ఈరోజు ఈ సెకండ్ ఇప్పటికీ కూడా మనం ఏమనుకుంటాము అంటే ఈ ప్రపంచంలో నా పాత్ర చాలా గొప్పది అనుకుంటాం. కానీ నా పాత్ర ఎంత గొప్పగా సృష్టించింది భగవంతుడు అనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతాం. రియాలిటీ చెప్పాలి అంటే మనకి ఇంత విలువనిచ్చేది ఎవరు అంటే భగవంతుడు. ఆ భగవంతుడు మనకి ఇంత విలువనిస్తున్నాడు కనుక మన జీవితం ఎంత విలువైనదిగా మారింది. అలానే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే నేను లేకపోతే ఏం జరిగేదే లేదు అనుకుంటాం. అంటే మనం ఒక కుటుంబంలో ఉంటాం, ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే నాకు ఏదైనా అయినా లేకపోతే నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు, ఇదేమైపోతుందో, లేకపోతే నా వల్లే ఇదంతా జరుగుతుంది, నేను లేకపోతే అసలు ఏమీ లేనే లేదు, వీళ్ళ జీవితాలే నాశనం అయిపోయేవి, ఇలా రకరకాల వాళ్ళు చాలా అనుకుంటూ ఉంటారు. కానీ మనము ఈ భూమి మీదకి నటించడానికి వచ్చాం, ఇది సత్యం. మన పాత్ర అక్కడ ఉంది, అలా నటించేది ఉంది, నటిస్తున్నాం అంతే. కానీ రియాలిటీ చెప్పాలి అంటే సత్యం చెప్పాలి అంటే మనం అక్కడ ఎంతవరకు ఉన్నామో అంతవరకు మన పాత్ర మంచిగా పోషించాలి అంతే. కానీ అంత నా గొప్పతనమే అని అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ గొప్పతనం ఇది ఏది ఉన్నా కానీ అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. అది లేకుంటే మన జీవితంలో ముందుకెళ్ళేదే లేదు. దీనికోసం చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒక చిన్న బల్లి స్లాబ్ని అంటుకుని ఉంటుందన్నమాట. స్లాబ్ అంటుకుని ఆ స్లాబ్ నుంచి అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట అంటుకున్నటువంటి బల్లి. అయితే ఆ బల్లిని చూసిన ఇంకో బల్లి ఆ బల్లి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏంటి నువ్వు కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నావు అని ఆ బల్లిని అడిగితే ఆ బల్లి చెప్తుంది, ఇప్పుడు నాకు చల్లదనం కావాలనిపిస్తుంది అంటుంది. అయితే ఏముంది, నువ్వు పైనుంచి కింద పడిపోతే గచ్చు చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లదనం నీకు హాయిగా వస్తుంది కదా అంటుంది. అంటే అప్పుడు చెప్తుంది ఈ బల్లి, ఒకవేళ నేను కింద పడితే స్లాబ్ కింద పడిపోతుంది, ఎందుకంటే స్లాబ్ని నేనేం మోస్తున్నా అని చెప్తుంది అనమాట ఆ బల్లి. అంటే ఆ బల్లి ఆ స్లాబ్ని మోస్తున్నా అనుకుంటుంది అనమాట. కానీ స్లాబ్ బల్లి ఉన్నా లేకున్నా స్లాబ్ అలానే ఉంటుంది. కానీ దాని భావన ఏంటి అంటే నేను లేకపోతే స్లాబ్ అంతా కూలిపోతుంది అని. అలా మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాము అంటే ఏదన్నా ఒక 2 నిమిషాలు భగవంతుని జ్ఞాపకం చేయండి, లేదా ఏదైనా మీకోసం సమయాన్ని తీసుకోండి అని అన్నారనుకోండి, మనం ఏమంటాము అంటే అరే నాకు టైం లేదు, నేను అక్కడ లేకపోతే అస్సలు పనే జరగదు, పనే అవ్వదు అంటాం. కానీ అలా మన భ్రమ అంతే. రియాలిటీ చెప్పాలి అంటే అక్కడ ఉన్నా లేకున్నా ఏం జరిగినా ఆ పని అయితే జరిగిపోయేదే ఉంటుంది. మన కోసం మనం టైం అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అలా మనం చాలా విషయాలు ఏమనుకుంటామంటే నాదే గొప్పతనం, నేనే అంత అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు సత్యం ఏంటి అంటే నా గొప్పతనం యొక్క విషయం లేదు. నిజంగా చూడండి, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులకి కూడా అభిమానం, అహంకారం, భావాలు వస్తూ ఉంటాయి మనకి. ఏమనంటే నా అంత గొప్పగా ఎవరూ చెప్పలేరు, నా అంత గొప్పగా ఈ పని ఎవరూ చేయలేరు అనుకుంటాం.
నిజంగా చెప్పాలి అంటే భగవంతుడు మనకి అవకాశం ఇవ్వకపోతే మనం అక్కడి వరకు చేరుకునేదే ఉండదు. అలానే కొన్నిసార్లు చూడండి, నేనే అంతా చెప్తున్నానని ఎవరైనా అనుకుని వెళ్ళి కూర్చుని చెప్పిన సమయంలో వాళ్ళు గొంతు కూడా మోగిపోతుంది, మోగగా అయిపోతుంది. అంటే ఏమైనా మాట్లాడదామని అనుకున్నా మాట రాకుండా అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు భగవంతుడు చెప్తున్నారు కనుక చేయిస్తున్నారు కనుక చేయగలుగుతున్నారు, లేకుంటే ఏం చేసేది లేదు. అంటే మనం ఆ సత్యాన్ని గ్రహించాలి, మనదంటూ ఏమీ లేదు, ఇదంతా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం అని భావించి చేసినప్పుడు మన ద్వారా భగవంతుడు అనేక కార్య వ్యవహారాలు చాలా మంచిగా చేయిస్తాడనమాట. అదే నేనే చేస్తున్నాను అహంభావంలోకి వచ్చి ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆ పని పూర్తి కాదు, అలానే దానివల్ల మనకి ఎలాంటి ప్రతిఫలం కూడా రాదు. ఇది సత్యం అన్నమాట. అలానే మనకి తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విశేషమైన సత్యం ఏంటి అంటే, మనం బద్ధకించాము అనుకోండి ఏదన్నా విషయానికి చాలాసార్లు ఏమవుతుందంటే ఉదయం లేవాలి అంటే బద్ధకం స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి లేద్దాంలే చేద్దాంలే అనుకుంటాం. ఆ బద్ధకం ఏం చేస్తుంది అంటే మనం చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోనీయకుండా చేస్తుంది. అది సత్యం. అందుకే మనం బద్ధకాన్ని తొలగించుకోవాలి. ఆ బద్ధకాన్ని తొలగించినట్లయితే మనం మన గమ్యానికి ఈజీగా చేరుకోగలుగుతాం. చిన్న చిన్న విషయాల్లో మనం బద్ధకిస్తూ ఉంటాం. అలా చిన్న చిన్న విషయాల్లో బద్ధకిస్తే మనం చేరుకోలేని లక్ష్యానికి ఎప్పుడు మనం చేరుకోలేం. అలాగే ఇంకొన్ని విషయాలు మనకు తెలియాల్సింది ఏంటి అంటే, అహం మనల్ని ఎంత ముందుకు వెళ్దామన్నా కానీ ముందుకి వెళ్ళనీయదు. అది మనల్ని ఏదో రకంగా కిందకి లాగేస్తూ ఉంటుంది. ఎంత గొప్ప వ్యక్తులకైనా అహంకార భావం వచ్చింది అంటే ఎదట వ్యక్తిని గౌరవించడం అనేది మానేస్తారు. ఎప్పుడైతే ఎదట వ్యక్తిని గౌరవించడం మానేస్తారో వీళ్ళ విలువ ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది. ఎప్పుడైతే వీళ్ళ విలువ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గానే వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని అహంకారం దిగజారుస్తుంది అనేది సత్యం. ఇంకా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మనల్ని మనం కోప్పడ్డాం, ఎవరి మీదైనా కోపం పడ్డాం. ఆ కోపం ఏం చేస్తుందంటే మనలో ఉన్న వివేకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. అందుకని కోపాన్ని తగ్గించుకుంటే కూడా చాలా మంచిది. కోపం ఎంత వివేకాన్ని తగ్గిస్తుంది అంటే, మనం ఈరోజు అటువంటి సిచ్యువేషన్స్ ఒక్కసారి న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. కోపంతో తండ్రి పిల్లవాడి మీద గట్టిగా ఇలా లాగి కొట్టాడంటే కింద పడిపోతున్నాడు అంతే. తర్వాత ఏమవుతాడో పిల్లవాడు తెలియదు. ఆ ఒక్క సెకండ్ ఆ కోపాన్ని ఆ తండ్రి మింగుకుంటే అంటే ఆ వివేకం అనేది కోల్పోయేలా చేసింది. దానివల్ల వాళ్ళిద్దరి జీవితాలు అయోమయ పొజిషన్లోకే వెళ్ళిపోతున్నాయి. కోపం అనేది ఏం చేస్తుందంటే వివేకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ఇది సత్యం. ఆ సత్యాన్ని మనం గ్రహించి వీలైనంతట్లో మన శాంత స్వరూపము, మన సత్య స్వరూపము శాంతి, ఆ శాంతమయ స్థితిలో ఉండడం ప్రయత్నించాలి. అప్పుడు ఆటోమేటిక్గానే మన జ్ఞానోదయంతో పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళని పరివర్తన చేయగలుగుతాం. పిల్లల్నే కాదు ఎవరినైనా మనం ఈజీగా మార్చగలుగుతాం అనమాట. అందుకే కోపం అనేది ఏం చేస్తుందంటే మన వివేకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ఇది సత్యం. అలానే అసూయ ఏం చేస్తుంది అంటే మన జీవితంలో ప్రశాంతతని పూర్తిగా కోల్పోయేలాగా చేస్తుంది. ఇది కూడా సత్యం. అసూయ ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుందండి. ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి చాలా డబ్బులు వచ్చాయి, లేదా వాళ్ళు ఎవరిదైనా జీవితం చాలా మంచిగా మెరుగుపడుతుంది, అంతే. ఇక్కడ వీరి జీవితంలో ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ అంత బాగున్నారు, వీళ్ళు ఎంత బాగున్నారు, నా లైఫ్ ఇలా ఉంది, నాది ఇలా ఉంది, నాది అలా ఉంది అని తనకున్న ఆనందమైన జీవితాన్ని కూడా, అందులో ఏమేమి ఆనందాలు తన జీవితంలో ఉన్నాయి వాటన్నిటిని కోల్పోతాడు. తన అసలైన ప్రశాంతమైన జీవితాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఇది సత్యం. అందుకే మనం ఏం చేయాలంటే, అసూయ అనేది ఏమైనా ఎవరి మీదైనా కలిగినప్పుడు, ఎవరిలోనైనా వాళ్ళు బాగున్నారు అని అనిపిస్తే వాళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్ళు చాలా బాగున్నారు, నేను ఎప్పుడు పుణ్యం సంపాదించుకోవాలి, నేను ఇంకా బాగుంటాను, ఈ యొక్క ఆలోచన మన లోపలికి తెచ్చుకోవాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఈ ఆలోచనను మనం మార్చుకుంటే మన జీవితం చాలా ఉన్నతంగా మారుతుందన్నమాట. ఇవి మనం తెలుసుకోవాల్సిన సత్యాలు. అలా మనలో చాలా అవగుణాలతో కూడినటువంటివి
నడుస్తూ ఉన్నాయి. దానివల్ల మనలో ఉన్నటువంటి చాలా ఉన్నతమైన విలువల్ని కోల్పోతూ వస్తూ వచ్చాం అనమాట. ఇది ఒక సత్యం. అయితే మనం ఈరోజు ఈ సెకండ్ వరకు దేనికోసం అయితే పరుగులు పెడుతున్నాం, దేనికోసం పరుగులు పెడుతున్నాం, ఏది సత్యం అని పరుగులు పెడుతున్నాం, దేనికోసం పరుగులు పెడుతున్నామంటే ఇప్పటి వరకు కూడా మనం ఏదో ఒక ధనాన్ని సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, హోదా కావాలి, ధనం కావాలి, ఇవి కావాలని పరుగులు పెడుతున్నాం. కానీ సత్యం ఏంటి అంటే ఇవేవి మనతో పాటు ఉండవు. ఇవన్నీ ఇక్కడే నాశనం అయిపోతాయి. మనం ఒక హోదాకి వెళ్తాం, ఆ హోదా ఎంత టైం ఉంటుంది? కొద్ది సమయమే, మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతాం. లేదా కొద్దిమంది ఇంకొన్ని ఏం కావాలి అని కొనుక్కుంటారు, ధనం కావాలని కోరుకుంటారు. ఈ ధనం కావాలి అని ఈరోజు మనం ఏం చేస్తున్నారంటే చాలామంది అక్రమ అదేంటి అంటే ధనాన్ని సంపాదించే విధానంలో కూడా మార్పు ఉంటుంది. అంటే ధనాన్ని చెడు మార్గంలో కూడా ధనాన్ని సంపాదిస్తున్నారు. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఆ ధనం మనతో రాదు, కానీ మనం చేసిన ఈ చెడు పనులు ఏం చేస్తాయి అంటే మనల్ని దుఃఖాన్ని, అశాంతిని కిందకి దిగజార్చడం మొదలు పెడుతూ ఉంటాయి. చాలామంది ఏమంటూ ఉంటారు అంటే నేను మా అమ్మ నాన్నల్ని చాలా బాగా చూసుకుంటా, అంటే నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటాం అనమాట. మా అమ్మ నాన్నల్ని చాలా బాగా చూసుకుంటా, మా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాను, ఇలా అంటూ ఉంటాం. ఇంకా పిల్లల్ని పోషించడం అయితే అందరూ మంచిగానే పోషిస్తారు. అది తర్వాత అప్పు అంటే అది ఇప్పుడు కాకపోవచ్చు, ఎప్పటికైనా వాళ్ళు ఆ అప్పు తీర్చాల్సిందే ఉంటుందన్నమాట. అందుకని మనం ఇప్పటి వరకు ఏదైతే చేస్తున్నామో, మన ఈ జీవితం ధనాన్ని సంపాదిస్తున్నాం, ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ దేనికోసం చేస్తున్నాము అంటే మన రుణాన్ని, అప్పుని తీర్చుకుంటున్నాం, లేదా మన పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాము, లేదా మన కోసం మనం. అంతేకాని ఎవరి కోసం ఏమీ చేసిందే లేదు. మనం ఏది చేస్తామో ప్రతిదీ మన కోసమే చేసుకుంటున్నాం. కానీ మనం ఏం చెప్తాము అంటే నేను వాళ్ళ కోసం చేసా, వీళ్ళ కోసం చేసాం, ఎవరి కోసమో చేస్తామంటాం. కానీ అసలైన సత్యం ఏంటి అంటే నేను ఏది చేస్తున్నానో ప్రతిదీ నా కోసమే చేస్తున్నా. ఇది సత్యం అన్నమాట. ప్రతిదీ నా కోసమే చేస్తున్నా, ఇంకెవరికి చేస్తున్నా, ఏ రూపంలో వచ్చినా అది ప్రతిదీ నా దగ్గరికే వస్తుంది. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే మనం చేసే ప్రతి కర్మకి ఫలితం నేనే అనుభవిస్తా. ఇది సత్యం. మనం పుణ్యం చేస్తే ఆ పుణ్యాన్ని నేనే అనుభవిస్తా, పాపం చేస్తే ఆ పాపాన్ని కూడా నేనే అనుభవిస్తా. ఆ సత్యం మనం తెలుసుకున్న రోజున మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన కారణంగానే వాల్మీకి మహర్షిగా మారారు. అంటే అతను ఏమనుకున్నాడు, తన ధనాన్ని ఎంతగానో సంపాదించాడు. తను ఎంతో ధనాన్ని దొంగతనం రూపంలో సంపాదించాడు. సంపాదించిన సమయంలో లాస్ట్ మినిట్లో ఎవరో ఏదో అడిగితే ఏమనిపిస్తుంది, నీతో పాటు ఈ ధనంతో పాటు నీకు ఏదైతే పాపం వస్తుందో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటారా అడిగి చూడండి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నీ పని మమ్మల్ని పోషించడము, నువ్వు పోషించేది ఎలాగైనా పోషించు, అది ఆ పోషించిన దాని ఫలితం మేమెందుకు అనుభవిస్తాం, మేమైతే అనుభవించాం, అది అనుభవించాల్సింది నువ్వే అని ఇంట్లో వాళ్ళు చెప్పేసరికి అప్పుడు ఆయనకి సత్యం తెలుస్తుంది. ఏమని అంటే నేను ఏదైనా పాపం చేసినా పుణ్యం చేసినా అది నాకే వస్తుంది, అంతే తప్ప ఇంకెవరికి వెళ్ళదు అని. ఆ సెకండ్ ఆ సత్యం తెలుసుకున్న రోజు ఆయన భగవంతుడి నామస్మరణలో మునిగి తన జీవితాన్ని, శేష జీవితాన్ని గడిపి తను ఒక గొప్ప మహర్షిగా మారాడు. అలా మనం మన సత్యాన్ని గ్రహించిన రోజు మన జీవితం గొప్పగా మారుతుంది. ఈ రోజు వరకు మనం సత్యం అంటే ఏమనుకుంటామంటే ఈ శరీరం యొక్క రూపాన్ని చూస్తాం. ఈ శరీర రూపాన్ని చూసి ఏమనుకుంటామంటే నేను చాలా అందంగా ఉన్నామనుకుంటాం, నేను చాలా మంచిగా ఇలా ఉన్నా అలా ఉన్నా అనుకుంటాం. కానీ ఈ అందం అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడే నాశనం అయిపోతుంది. ఏదైనా చిన్న తేడా వస్తే అది కూడా నశించిపోతుంది. అది సత్యం. ఈ శరీరం ఏదైతే కనిపిస్తుందో ఈ శరీరం ఇక్కడే నాశనం అయిపోతుంది అనేది సత్యం. నేను అనేది ఎవరు అనేదే ముఖ్యమైన విషయం. నేను అనే సత్యం ఎవరు అంటే ఆత్మ. ఈ ఆత్మతోనే మనకి పాపం పుణ్యం అన్నీ తీసుకెళ్ళేది. మనతో వచ్చే సత్యం ఏంటి అంటే పాప పుణ్యాలు మనతో వస్తాయి. ఇది సత్యం మనం గ్రహించాల్సింది. నేను అంటే ఆత్మ, శరీరం కాదు. ఈ సత్యాన్ని మనం
గ్రహించాల్సి ఉంటుంది. నేను ఆత్మ అని ఏ రోజైతే గ్రహిస్తామో ఈ ఆత్మ సత్య గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపలికి వెళ్ళగలుగుతాం. ఈ ఆత్మ యొక్క సత్య గుణాలు ఏంటి? శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, జ్ఞానం, శక్తి, ఇవన్నీ ఆత్మ యొక్క ఆస్తులు. మనం ఈరోజు ఈ సెకండ్ వరకు ఆస్తులు అనుకుంటే ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ ఆస్తులు అనుకుంటాం. కానీ ఇవన్నీ మనం శ్మశానానికి వెళ్ళిపోయినప్పుడు మన వెంట రావు. అంటే ఇవన్నీ ఇక్కడే నాశనం అయిపోతున్నాయి. అంటే ఇవేవి సత్యం కాదు. మనం కళ్ళతో చూసేవేవి సత్యం కావు. ఇవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతున్నాయి. నాశనం అయ్యే వాటిని వేటిని సత్యం అనరు. నాశనం అయిపోయే వాటిని అన్నిటిని అసత్యం అంటారు. ఎప్పటికీ నాశనం అవ్వంది ఏంటి అంటే ఆత్మ. అందుకే సత్యం ఏంటి అంటే ఆత్మ. మనం ఈరోజు ఈ సెకండ్ వరకు మన సంబంధాలు కూడా సత్యం అనుకుంటాం. కానీ ఈరోజు అందరూ చెప్తారు సంబంధాల్లో సత్యత లేదు అని. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య వైర్యం పెరుగుతుంది, తండ్రి పిల్లల మధ్య వైర్యం ఉంటుంది. ఇవన్నీ కారణం ఏంటి అంటే సంబంధాల సత్యతలో అంతలేదు. కానీ ఏ సంబంధమైనా మళ్ళీ ఎంతవరకు ఉంటుంది? ఈ చివరి సమయం వరకే ఉంటుంది. తర్వాత ఈ సంబంధాలు ఏవి మనతో పాటు రావు. అసలైన సత్యమైన సంబంధం ఎవరితో ఉంటుంది? మన సంబంధము అంటే ఒక పరంపిత పరమాత్మతోనే మనకి సత్యమైన సంబంధం ఉంది. మిగతా సంబంధాలన్నీ ఇక్కడే సమాప్తం అయిపోతాయి. అందుకని మనం సత్యం అంటే మనం అనుకుంటాం ఎప్పటికీ మనతో ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మనం ఎక్కువ గడపాలి అని. అలా మనతో ఎప్పటికీ ఉండేది ఎవరు అంటే భగవంతుడు. అందుకని మన సంబంధం ఎప్పుడు ఎవరితో ఉండాలి అంటే స్వయం భగవంతుడితో ఉండాలి. ఎప్పుడైతే ఎప్పటికీ మన సంబంధం భగవంతుడితో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గానే మనలోకి భగవంతుడి యొక్క గుణాలన్నీ వస్తాయి. మనం అంత సత్యస్వరూపంగా తయారు కాగలుగుతాం. అందుకే ఏమని చెప్తారు? సత్యం శివం సుందరం అని. అంటే సత్యంగా ఉండే శివుడు ఎప్పుడూ సుందరంగా ఉంటాడు. అంటే ఎప్పుడు ఆయన జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయన సత్యస్వరూపంలో ఉంటాడు కనుక సుందరం. అలా మనం కూడా సుందరంగా ఉండాలి అంటే నేను ఆత్మ అనే ఆత్మ యొక్క స్వరూప స్థితిలో ఉన్నప్పుడే సుందరంగా అవ్వగలుగుతాం. అంటే నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని అని ఆ శాంతమయ స్థితిలో ఉన్నప్పుడు మనం సత్యంగా ఉన్నప్పుడు ఆ సత్య స్వరూపంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడు ఆటోమేటిక్గానే సుందరంగా కూడా ఉండగలుగుతాం. ఆత్మ యొక్క అసలైనటువంటి ఆస్తులు ఏంటి అంటే అసలు నాశనం కాని ఆస్తులు ఏంటి అంటే మనలో ఉన్నటువంటి సద్గుణాలే మన ఆస్తులు. కానీ మనం ఈ సెకండ్ ఏమనుకుంటున్నాం అంటే అసత్యమైన జీవితాన్ని జీవిస్తూ అదే సత్యమైన జీవితం అని అనుకుంటూ ఉంటాం. బ్రహ్మా బాబా తను ఎప్పుడూ కూడా తన జీవితాన్ని సత్యంగా జీవించాలి అనే భావనతోనే ఉండేవారు. అందుకని బ్రహ్మా బాబా ఒక్కసారి అంటే తన సత్యమైన జీవితంలో ఏ చిన్న మార్పు వచ్చినా తను సహించేవారు కాదు. దాన్ని ఎలాగైనా సెట్ చేసుకునేవారు. దాని గురించి ఒక చిన్న ఉదాహరణ. బ్రహ్మా బాబా తన మాత యశోదామాత అని ఉంటారు. యశోదామాత అంటే ఆమె వైఫ్ అన్నమాట, పత్ని. ఆ పత్ని స్టెప్ మదర్ అంటే సవతి తల్లి రావడం జరుగుతుంది అనమాట. ఆ విషయం తెలుసుకుని ఆయన మీ సవతి తల్లి వచ్చింది అంటాడు. ఆ మాట అని నేను పొరపాటుగా మాట్లాడానని ఆయన ఎంత బాధపడతాడు అంటే ఆ రోజంతా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే ఆమె దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అలా అన్నాను క్షమించండి అని అంటాడు అనమాట. అంటే ఆమె అంటుంది నేనేం ఫీల్ అవ్వలేదు అంటుంది. కానీ ఆమె ఫీల్ అవుతుంది కానీ ఫీల్ అవ్వలేదు అంటుంది. అప్పుడు ఆ సెకండ్ ఏం చెప్తారు అంటే పర్వాలేదండి నేనేం ఫీల్ అవ్వలేదు అని. అప్పుడు ఆయన అంటాడనమాట, నేను నా సత్యమైన ధర్మాన్ని వదిలా, అంటే నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, నేను దుఃఖాన్ని ఇచ్చానంటే నా సత్యతను వదిలా, అందుకని నన్ను క్షమించండి. అలా మనం దుఃఖం అశాంతిలో ఉండడం అంటే మనం ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం అశాంతిని ఇవ్వడం అంటే కూడా మన ధర్మాన్ని మనం వదులుకోవడం అనమాట. అందుకని మనం ఎప్పుడు సత్యాల్ని గ్రహించి మన జీవితాన్ని సత్యంగా జీవించాలి. అప్పుడే మన లైఫ్ చాలా ఉన్నతంగా అవుతుంది. మనం అసలైన సత్యమైనది ఏంటో ఈరోజు తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.